హలో వ్యూవర్స్, ఏపీ టెట్ అదేవిధంగా ఏపీ డిఎస్సి నోటిఫికేషన్స్కి సంబంధించి మనం ఒక ఎన్సీఆర్టీ 6th to 10th ఫిజికల్ సైన్సెస్ అదేవిధంగా కెమికల్ సైన్సెస్కి సంబంధించిన సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అన్ని న్యాచురల్ సైన్సెస్లో ఉన్న పాఠాలు కాకుండా ఓన్లీ ఫిజికల్ అదేవిధంగా కెమికల్ సైన్సెస్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన పాఠాలు. సో దీంట్లో భాగంగా మనం ముఖ్యంగా ఈరోజు 6th క్లాస్కి సంబంధించిన సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే 6th క్లాస్లో ఏమేమి పాఠాలు ఉన్నాయి, వాటి కింద ఉన్న సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, వాటిలో ఏమేమి అంశాలు ఎక్కువగా అడుగుతుంటారు, అదే టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమేమి అడుగుతుంటారు. ముందు ఆ ఇంట్రడక్షన్ చూద్దాం, తర్వాత మన టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ 6th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ చూద్దాం. ఎన్సీఆర్టీ అదేవిధంగా సిబిఎస్ఈలో కూడా సేమ్ టాపిక్స్ దాదాపుగా ఉంటాయి. 6th క్లాస్లో సెమిస్టర్ 1కి సంబంధించిన టెక్స్ట్ బుక్లో మనకున్న మొదటి పాఠం కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. అంటే మనం తినే ఆహారంలోని అంశాలు. ఆహారంలో ఏమేమి అంశాలు ఉంటాయి? ఆహారంలోని అంశాలు అంటే కార్బోహైడ్రేట్స్ కానివచ్చు, ప్రోటీన్స్ కానివచ్చు, అదేవిధంగా కొవ్వులు కానివచ్చు. ఇలాంటివి ఏ ఉన్నా కూడా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. అసలు పోషకం అంటే ఏంటి, మనకి సంపూర్ణ ఆహారం అనేది ఎలా అందుతుంది శరీరానికి, ఈ విధమైన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ పాఠం కింద మనం కవర్ చేస్తాం. వీటిల్లో దాదాపుగా చాలా కాన్సెప్ట్స్ రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు. అదేవిధంగా రెండో కాన్సెప్ట్ తీసుకుంటే మెటీరియల్స్ అండ్ సార్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్. మెటీరియల్స్ అండ్ సార్టింగ్ మెథడ్స్ అంటే పదార్థాలు మరియు వాటిని గ్రూపులుగా వర్గీకరించే పద్ధతులు. వర్గీకరణ పద్ధతులు అంటే మనలో ఏ విధంగా అయితే ఆడవారు మగవారు ఈ విధంగా ఒక వర్గీకరణ అనేది మనకు ఉంది. ఎందుకు? మనం ఐడెంటిఫై చేయడానికి, అంటే మన అవసరాలకు తగ్గట్టు వస్తువుల్ని మనం వాడుకోవడానికి, వాటి ధర్మాలను ఆధారంగా చేసుకుని వాటిని వర్గీకరిస్తాం అన్నమాట. ఆ విధమైన వర్గీకరణ ఎలా ఉంటుంది, ఎలా వర్గీకరించాలి అనే విధమైన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ పాఠం కింద మనం చదువుకుంటాం. అదేవిధంగా మూడో పాఠం ఏంటంటే సపరేషన్ టెక్నిక్స్. సపరేషన్ టెక్నిక్స్ అంటే పదార్థాలను వేరు చేయు ప్రక్రియలు. అంటే పదార్థాలు ఎప్పుడూ కూడా ఒకటిగానే ఉండడానికి ఆస్కారం లేదు, అవి మిశ్రమాలుగా కూడా ఉండొచ్చు. హోమోజీనియస్ మిక్చర్స్, హెటరోజీనియస్ మిక్చర్స్ అనేవి ఉంటాయి మనకి. అంటే సజాతి మిశ్రమాలు, విజాతి మిశ్రమాలు అని. అంటే ఒక పదార్థంలో ఇంకో పదార్థం కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనం పాల నుంచి వెన్నని, నీటిలో పడ్డ నూనెని మనం ఏ విధంగా అయితే వేరు చేస్తామో, అదేవిధంగా మనకి ఇండస్ట్రీ లెవెల్లో చాలా వరకు సపరేషన్ టెక్నిక్స్ వాడతాం. ఎందుకంటే ఒక పదార్థం ప్యూర్గా అదే ఫామ్లో దొరకదు మనకి నేచర్లో. సో దాన్ని వేరు చేయడానికి మనం ఈ విధమైన టెక్నిక్స్ వాడతాం. మన నిజ జీవితంలో కూడా మనం పంట తీసుకున్న తర్వాత దాన్ని తూర్పారబడతాం. పంటని నూర్పిడి పద్ధతి ఉంటుంది. ఈ విధమైన పద్ధతులన్నీ కూడా బేసిక్ లెవెల్లో 6th క్లాస్ లెవెల్లో మనకి ఇంట్రడక్షన్ అనేది ఈ పాఠంలో జరుగుతుంది, సపరేషన్ టెక్నిక్స్లో. సో సెమ్ 1కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇవి: కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, మెటీరియల్స్ అండ్ దేర్ సార్టింగ్ మెథడ్స్, సెపరేషన్ టెక్నిక్స్. ఇవి సెమ్ 1కి సంబంధించిన అంశాలు. దీంట్లో కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా. ఎందుకంటే మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా వీటిలో డిస్కస్ చేసుకుంటాం. వాటి మీద ఎక్కువ బిట్స్ పడే ఆస్కారం కూడా మనకుంది. సో సెమ్ 2కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఏమేమి యూనిట్లు ఉన్నాయి, ఎలాంటి కాన్సెప్ట్స్ సెమ్ 2లో 6th క్లాస్ లెవెల్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో దేనికి మనం ఎక్కువ ఫోకస్ పెట్టుకొని చదువుకోవాలనేది ఒకసారి చూద్దాం. సెమ్ 2లో మొదటిది ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మనం చెప్పుకోవాల్సింది ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్. అంటే విద్యుత్తు మరియు దాని వలయాలు. అసలు విద్యుత్ అంటే ఏంటి, విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, వీటి మధ్య డిఫరెన్సెస్, ఆ ఎలక్ట్రిసిటీ ఎలా పాస్ అవుతుంది వైర్స్లో, అదేవిధంగా వాహకాలు ఏవి, నిరోధకాలు ఏవి, అంటే కండక్టర్స్ ఏవి, ఇన్సులేటర్స్ ఏవి, అసలు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పాఠంలో ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్.
ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్, తెలుగులో మనకి విద్యుత్, అదేవిధంగా దాని వలయాలు. ఆ తర్వాత రెండవ పాఠంకి వచ్చేసరికి మనకి లైట్ అండ్ షాడోస్. లైట్ అండ్ షాడోస్ అంటే కాంతి, అదేవిధంగా కాంతి వలన ఏర్పడ్డ నీడలు. అంటే ఏ వస్తువు నీడని ఏర్పరుస్తుంది, ఏ వస్తువు నీడని ఏర్పరచదు. నీడని ఏర్పరిచే వస్తువులను ఏమంటాం, నీడని ఏర్పరచని వస్తువులను ఏమంటాం అంటే ఓపేక్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ట్రాన్స్ల్యూసెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయి, ఒక్కొక్క పదార్థం ఎందుకు అంత పెక్యులియర్గా ఆ ధర్మాన్ని చూపిస్తుంది, ఎందుకు కొన్ని పదార్థాలు మాత్రమే పారదర్శకతను చూపిస్తున్నాయి. ఈ విధమైన కొన్ని ఎక్స్పెరిమెంట్స్తో 6th క్లాస్ లెవెల్లో బేసిక్ ఎక్స్పెరిమెంట్స్తో మనకి ఇక్కడ చూడొచ్చు లైట్ అండ్ షాడోస్లో. అంటే కాంతి మరియు నీడలు. అదేవిధంగా ఈ పాఠంలోనే మనం ఈ గ్రహణాలను చూడటానికి మనం వాడేటువంటి టెలిస్కోప్ను ఏ విధంగా ఫన్ విత్ మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్ అనే పదం ఇప్పటిదాకా మనం 5వ తరగతి వరకు వినున్నాం. ఎప్పుడు మనం నిజ జీవితంలో చూసుంటాం, కానీ అకాడమిక్గా మనం మొదటిసారి వినేది 6th క్లాస్లోనే. అసలు మ్యాగ్నెట్ అంటే ఏంటి, అయస్కాంతం అంటే ఏంటి, అది దేంతో ఏర్పడుతుంది, వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ మ్యాగ్నెట్. అండ్ తర్వాత మ్యాగ్నెట్ అనేది మనకి న్యాచురల్గా దొరుకుతుందా, ఆర్టిఫిషియల్గా మనం తయారు చేయొచ్చా, ఒకవేళ తయారు చేయిస్తే ఎలాంటి ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ మనం తయారు చేస్తాం, ఒకవేళ న్యాచురల్గా దొరికితే ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎలా శుద్ధి చేసి బయటికి తీస్తాము, తీసిన తర్వాత వాటి ధర్మాలు ఏంటి, అసలు మ్యాగ్నెటిజం అంటే ఏంటి, అయస్కాంత తత్వం అంటే ఏంటి, ఎందుకు దానికి మెటల్స్ అంటే లోహాలు ఎందుకు వాటికి ఆకర్షింపబడతాయి, అదేవిధంగా అయస్కాంతంలోని ధ్రువాలు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, వాటి మధ్య ఉన్న ధర్మాలు, ఎందుకు సజాతి ధ్రువాలు ఎప్పుడు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఎందుకు ఎప్పుడు ఆకర్షించుకుంటాయి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ మ్యాగ్నెట్స్ అనే ఒక చాప్టర్లో మనం చూడవచ్చు. మ్యాగ్నెట్స్, అదేవిధంగా అయస్కాంతాలు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది, వెంటనే ఫినిష్ చేయొచ్చు. ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఏదైనా పడితే కూడా సింపుల్గా ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ధర్మాలు ఒకసారి నేర్చుకుంటే ఎన్నిసార్లు అయినా మ్యాగ్నెటిక్ ధర్మాలు అవే ఉంటాయి. కానీ కాంతి ఇవన్నీ కూడా చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. నిజానికి మ్యాగ్నెటిజం కొంచెం లిబరల్గానే ఉంటుంది 6th 7th క్లాసెస్లో. 8th నుంచి కొంచెం దాని డోసేజ్ పెంచడం జరుగుతుంది. తర్వాత 4th కాన్సెప్ట్ ఎయిర్ అరౌండ్ అస్. ఎయిర్ అరౌండ్ అస్ అంటే గాలి, మన చుట్టూ ఉన్న గాలి. మన చుట్టూ ఉన్న గాలి గురించి ఏం పాఠం ఉంటుందంటే ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడు, పొగ, ధూళి, పొగమంచు, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న గాలిలో మనం రోజు చూస్తున్న సహజమైన దృగ్విషయాలు. ఈ ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడు, ఈ నైట్రోజన్, ఇవన్నీ కూడా గాలిలో ఏ విధంగా మిశ్రమంగా ఉన్నాయి అంటే హోమోజీనియస్ మిక్చరా, హెట్రోజీనియస్ మిక్చరా, అంటే సజాతి మిశ్రమమా, విజాతి మిశ్రమమా గాలి అనేది, ఇవన్నీ కూడా ఎందుకు ఫామ్ అవుతున్నాయి, ఇవన్నీ ఎంత కాంపోజిషన్ అంటే ఏ మోతాదులో ఉన్నాయి గాలిలో, కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ, వీటన్నిటికి సంబంధించి మనం ఈ పాఠంలో చూస్తాం. ఎయిర్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న గాలి. అంటే దీంట్లో మనం గ్లోబల్ వార్మింగ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మనం చదువుకోవడానికి వీలు ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ అనేది ఎందుకు జరుగుతుంది, అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి, అవి న్యాచురల్గానే ఉంటాయా లేకపోతే మనమే దాన్ని ఉత్పత్తి చేస్తున్నామా, ఇవన్నీ కూడా 6th క్లాస్ లెవెల్లో ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి లాస్ట్ యూనిట్ ఏది ఉంది సెమ్ 2లో అంటే మన ఫిజిక్స్కి కెమిస్ట్రీకి సంబంధించింది అంటే దూరాలు మరియు కొలతలు. చాలా సింపుల్ టాపిక్, ఒక 2-3 పేజీల నోట్స్ కూడా రాసుకుంటే. దూరం అంటే ఏంటి, వాటిని ఎలా మెజర్ చేస్తాము, దూరం అనేది దేనివల్ల జరుగుతుంది అసలు, అంటే మనం ఏదైనా ఒక మోషన్, ఒక చలనం అనేది చేస్తేనే మీకు దూరం వస్తుంది. ఒక ఇనీషియల్ పాయింట్ నుంచి ఒక ఫైనల్ పాయింట్కి మధ్య ఉన్న దూరము, దాన్ని ఏ విధంగా మనం మెజర్ చేస్తాం, వాటికి మనకి ఏ ఎక్విప్మెంట్, ఏ టూల్స్ ఉన్నాయి మన దగ్గర, స్కేల్స్, వాటికి సంబంధించిన మెజర్మెంట్స్ అంటే SI యూనిట్స్ కానీ CGS యూనిట్స్ కానీ, వీటికి మధ్య ఉన్న కన్వర్షన్స్ అనమాట. అంటే సెంటీమీటర్స్ నుంచి మీటర్స్కి, మీటర్స్ నుంచి సెంటీమీటర్స్కి, కిలోమీటర్స్కి, ఈ విధమైన కన్వర్షన్స్ ఉంటాయి. అదే మనకి డిస్టెన్సెస్ అండ్ మెజర్మెంట్స్. డిస్టెన్సెస్ అండ్ మెజర్మెంట్స్, తెలుగులో దూరాలు మరియు కొలతలు. సో
సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సెమ్ 1లో ఒక 3 టాపిక్స్, సెమ్ 2లో ఒక 5 టాపిక్స్. దాంట్లో ఇది కూడా ఒక రకంగా చెప్పాలనుకుంటే బయాలజీకి సంబంధించిన టాపిక్, కానీ అది మనం చెప్పుకుందాం. మొత్తం 8 టాపిక్స్. 8 టాపిక్స్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా స్పెసిఫిక్గా నేర్చుకోవాలి, స్పెసిఫిక్గా మనం ఫోకస్ చేయాలి అనుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా మ్యాగ్నెట్స్ కొంచెం హెవీ వెయిటేజ్ ఉంటాయి, కొంచెం ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హై స్కోప్ ఉన్న కాన్సెప్ట్స్ అనమాట ఎప్పుడు కూడా. అదేవిధంగా సింపుల్గా కవర్ అయిపోయేది మనకి డిస్టెన్సెస్ అండ్ మెజర్మెంట్స్. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎందుకంటే కన్వర్షన్స్ కొంచెం ఐడియా ఉంటే దాని మీద ఎలాంటి బిట్స్ మనకు అడిగినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత అదేవిధంగా కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్స్, ఇది కూడా చాలా హెవీ వెయిటేజ్ ఉన్నదే, ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా మనకున్నది 6th క్లాస్లో 8 కాన్సెప్ట్సే. ఈ 8 కాన్సెప్ట్స్ని క్షుణ్ణంగా, విపులంగా, క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రాబోయే వీడియోస్లో మనం నెక్స్ట్ క్లాస్లో మొదటి పాఠంగా మెటీరియల్స్ అండ్ సార్టింగ్ మెథడ్స్ని స్టార్ట్ చేసుకుందాం. అంటే పదార్థాలు వర్గీకరణ పద్ధతులు ఏ విధంగా వర్గీకరించుకుంటాము, వాటి యొక్క ధర్మాలు ఏంటి, అంటే కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, ఎందుకు అవి కెమికల్ ప్రాపర్టీస్ అంటున్నాము, వాటి ద్వారా ఏ విధంగా మనం వర్గీకరించుకుంటాం అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో 2nd యూనిట్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఒకసారి మనకి పాఠాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా మనకి విడుదల చేయడం జరుగుతుంది. సో ఓకే, ఆల్ ది బెస్ట్.